తన కుటుంబంపై తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఆగ్రహించిన పోలవరం జనసేన ఎమ్మెల్యే చెల్లె బాలరాజు భార్య జ్యోతి తమ పార్టీ నాయకుడిపై దాడి చేయించారనే ఆరోపణలు ఆ నియోజకవర్గంలో కలకలం రేపాయి. ఎమ్మెల్యే భార్య జ్యోతి అనుయాయులతో కలిసి గురువారం ఉదయం తన ఇంటికి వచ్చారని జనసేన నాయకుడు ఏపూరి సతీష్ తెలిపారు. తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నావేంటని నిలదీసినట్లు చెప్పారు. తనకు ఎవరో పంపగా వాటిని మరొకరికి షేర్ చేయడం తప్పేనని క్షమించాలని కోరినట్లు వివరించారు. ఆ క్షమాపణ ఇంటికొచ్చి చెప్పాలని ఎమ్మెల్యే భార్య చెప్పారని, ఇంతలో ఆమె అనుయాయులు తనను వారి వాహనాల్లో ఎక్కించుకెళ్లి ఓ చోట ఆపి దాడి చేశారని ఆరోపించారు. మరోవైపు మధ్యాహ్నం స్టేషన్కు వచ్చిన ఎమ్మెల్యే భార్య జ్యోతి తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే భార్య పోలీస్ స్టేషన్కు వచ్చారని తెలిసి జన సైనికులు అక్కడికి చేరుకుని ధర్నా చేశారు. కారు ముందు కూర్చొని నిరసన తెలిపారు. ఎస్ఐ ఎంత చెప్పినా వినకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయని, వాటిని సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేయడం తగదని ఎమ్మెల్యే భార్య జ్యోతి ఓ వీడియో విడుదల చేశారు. ఆయనతో పాటు 10 మంది ఎవరో కుర్రోళ్ళు వచ్చారు. మీరు ఏదో పోస్ట్ పెట్టారంటే అన్నారు. నా గ్రూప్ లో నేను ఒక లెటర్ నోటి ఫార్వర్డ్ చేయడం జరిగింది. దానివల్ల తప్పు అయిపోయిందని చెప్పేసి నేను చెప్పాను. చెప్తే మమ్మల్ని ఎమ్మెల్యే గారు తీసుకెళ్తున్నారని చెప్పేసి నన్ను తీసుకెళ్లి కొత్తూరు వెళ్లే రోడ్ లో పొలంలోకి తీసుకెళ్లారు. అక్కడ అది 1188 కారు ఉంటుంది షిఫ్ట్. అందులోంచి ఎవడో ఒక బక్కగా ఉన్నాడు, కేకి అంటాడు పేరు. రాడ్ తీసి నన్ను పైన చాలా దారుణంగా కొట్టడం జరిగింది. దాంతోపాటు గన్ తీసి కాల్ చేస్తా నీ చుట్టూరు 20 మంది మనుషులు ఉన్నారు, నా మనుషులు 20 మంది కూడా కుటుంబాన్ని మొత్తం చంపేస్తారు అని చెప్పేసి అతను నన్ను వార్నింగ్ ఇవ్వడం జరిగింది. చివరికి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఎలాగో మనం ప్రొటెక్షన్ లోకి వచ్చారు కదా అని చెప్పి నేనే డైరెక్ట్ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి పొలంలో రాడ్డు తీసుకుని విపరీతమైన దెబ్బలు కొట్టడం జరిగింది. ఒక కుర్రోడు ఉన్నాడు, లోపలే ఉన్నాడు, ఆవిడతోనే ఉన్నాడు. అతను అయితే కాలుతో తంటం చాలా దారుణమైన నన్ను చంపేసే ప్రయత్నమే. నేను దండం పెట్టి నా కుటుంబానికి నేను ఆధారం, నేను లేకపోతే నా కుటుంబం ఉండదని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. రాజకీయంగా చేయండి, మా ఫ్యామిలీ విషయాలు పబ్లిక్ గా చేయొద్దు. ప్రతి కుటుంబానికి సమస్యలు ఉంటాయి, అది మీరు చూసుకోండి. ఎవరి కుటుంబంలో మీ అక్క చెల్లెలు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఇలాంటి పరిస్థితి వస్తే మరి మీ కుటుంబంలో జరిగినప్పుడు మీరు ఇలాగే బహిరంగంగా పెడుతున్నారా? లేదు కదా. నా వ్యక్తిగతాన్ని 10 మందిలో పెట్టి మా యొక్క పరుగుని తీసి మరి ఒత్తిడిగా బాగా గురి చేస్తున్నారు. ఇది మా పర్సనల్లీ మేము చూసుకుంటాము. కోయిలు కూడా రావడం జరిగిందండి. ఆయనతో మాట్లాడాను. తక్కువ స్థాయిని చెప్పి కొంచెం చిన్న చూపుతో మాట్లాడారు. దానివల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. అందుకే నేను ఆయన మీద కంప్లీట్ ఎస్ఐ గారికి ఇవ్వడం జరుగుతుందండి. నా జోలిగా మా భర్త జోలికి కానీ రావద్దండి. మేము పర్సనల్ గా మేము చూసుకుంటాం.